ఎంతగానో దేవుడు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రతి విషయంలో కూడా మరి మమ్మల్ని ఉద్యోగ విషయాల్లో కానీ, ఫ్యామిలీ కుటుంబ విషయాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో మేము గత సంవత్సరంలో దివాన్ చెరువు రావడానికి, అలాగే రాజమండ్రిలో మరి ఫ్యామిలీ పెట్టడానికి, అలాగే మరి గడిచిన నవంబర్లో దివాన్ చెరువులో కూడా మరి చిన్నగా మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దివాన్ చెరువులో ప్రారంభించబడిన పరిచర్య మరి చక్కగా కొనసాగాలి. అనేక మంది నూతన ఆత్మలు అక్కడికి చేర్చబడాలి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. స్టూడెంట్సే కాదు కానీ పెద్దవారు కూడా అనేక మంది క్రొత్త వారు అక్కడికి నడిపించబడాలి. ప్రభు అంటే తెలియని వారు, మరి దేవుణ్ణి ఎరగని అన్యజనులు అక్కడికి నడిపించబడాలి. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రతి శుక్రవారం కూడా మరి గూగుల్ మీట్ జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరైనా యాడ్ అవ్వాల్సిన వారు ఉంటే శుక్రవారం నైట్ 7 గంటలకి గూగుల్ మీట్ జరుగుతుంది. గూగుల్ మీట్లో కూడా మీకు అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా యాడ్ అవ్వండి. అలాగే దివాన్ చెరువులో జరుగుతున్న పరిచర్య ప్రభు నామ మహిమార్థమై జరగాలి. అనేక ఆత్మలు అక్కడ చేర్చబడాలి. అక్కడ ఒక మంచి సంఘము, ఒక క్రొత్త విధానంలో క్రొత్త మినిస్ట్రీని దేవుడు అక్కడ స్థాపించాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకు మేము దివాన్ చెరువు రాజమండ్రి నడిపించబడ్డామో అసలు ఒక మాటలో చెప్పాలంటే, అసలు రాజమండ్రి ఎప్పుడు మేము ఊహించలేదు. మేము ఎప్పుడు ఎంతసేపటికి ఏమనుకునే వాళ్ళం అంటే, ఇంతకుముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ, రావులపాలెం మీద మా దృష్టి ఉండేది. ఎందుకంటే నా జాబ్కి తన జాబ్కి సెంటర్ ప్లేస్ కాబట్టి, మధ్యలో రావులపాలెంలో ఉంటే అటు నేను వెళ్ళొచ్చు, ఇటు తను రావచ్చు అనే ఆలోచనతో రావులపాలెంలో ఫ్యామిలీ పెట్టాలి. అక్కడ ఏదో ఒక మంచి స్కూల్ ఉంది, ఆ స్కూల్లో జాయిన్ అయ్యాలి. రావులపాలెం అని మా దృష్టి అంతా రావులపాలెం మీదే ఉండేది. కానీ ప్రియులరా, దేవుడు అసలు మమ్మల్ని ఎందుకు రాజమండ్రి నడిపించాడో, తనకు అక్కడ జాబ్ రావడం, తనకు వచ్చిన 2 నెలలకి నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వడం, తెలియని ఒక క్రొత్త ఊరికి, తెలియని ప్రజల మధ్యలోకి ఆ జాబ్ విషయంలో కూడా మరలా నన్ను అక్కడికి, అసలు ఆ మండలం కానీ ఆ ఊరు కానీ ఏమీ తెలియదు నాకు. అన్నోన్ పర్సన్స్ వాళ్ళ మధ్యలోకి ప్రభు నన్ను అక్కడికి నడిపించడం, అలాగా మా ఇద్దరికి దేవుడు ఆలోచన ఇచ్చి రాజమండ్రి దివాన్ చెరువు, నిజంగా దివాన్ చెరువు ఏరియా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు, ఏం తెలీదు. ఒక క్రైస్తవ సహోదరుడు స్నేహితుడి ద్వారా అక్కడ ఇల్లు ప్రభు మాకు సిద్ధపరచడం, దేవుడు అలాగ ప్రతీది కూడా సమస్తము ఆయన చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే దేవుడు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నవంబర్లో దేవుడు మాతో మాట్లాడాడు, మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని. దేవుడు ఒక సేవకుడి ద్వారా, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆ మాట పట్టుకొని కేవలం మేము అక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు అన్నాడు కదా, చిన్నమందా భయపడకొడి, కొద్దిగానే ముగ్గురుగా మేము ప్రారంభం చేసాం. కాబట్టి దేవుడు దాన్ని దినదినము నూతనపరచి అనేక మందిగా దేవుడు దాన్ని మార్చాలని ప్రార్థన చేయండి. మరి ఇంకొక ప్రార్థన అవసరత ఏంటంటే, దివాన్ చెరువులోనే ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి ప్రభు చిత్తమైతే ఈ వారం లేదా నెక్స్ట్ వారంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ బ్యాంక్ పనుల్లోని అలా ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. వచ్చే నెలలో ప్రేయర్ పెట్టుకుని మరి ఆ ఇంట్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఈ వారంలో ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఈ వారంలో అది రిజిస్ట్రేషన్ పని కూడా పూర్తి అవ్వాలని చెప్పి, దానికి చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి, అవన్నీ తొలగిపోవాలని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు.
నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచన చేయండి. అది రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలో ప్రపంచమంతా వణికిపోతున్న కాలంలో ప్రియులారా, అలాంటి భయంకరమైన కఠినమైన పరిస్థితిలో ఒక సైనికుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక సైనికుడు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని ప్రేమ ముందు ఆ సైనికుడు తలదించి తల వంచి ఏమంటున్నాడో తెలుసా? నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ప్రభువా నా దాసుని ఇంటికి వచ్చి మీరు ఒక అద్భుత కార్యం మీరు చెయ్యాలి. ఈ అధికారిని మనం ఆలోచన చేసినట్లయితే రోమా సామ్రాజ్యంలో ఒక వెన్నుముక లాంటి వ్యక్తి ఈ అధికారి. అక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడంటే, ఆ శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ఒక మంచి అధికారి దేవుని దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, ప్రభువా నేను నీ కోసం విన్నానయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని, నువ్వు ఏదైనా చేయగల దేవుడు అని నేను విన్నాను ప్రభువా, నా దాసుని జీవితంలో ఒక కార్యము మీరు జరిగించండి. హల్లెలూయా. లాస్ట్ వచనంలో అంటున్నాడు కదా, ఆయన విశ్వాసము చూచి. ఎవరి విశ్వాసము? ఈరోజు మన టాపిక్ ఏంటో చెప్పనా? ఆయనని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఎవరిని ఆశ్చర్యపరిచిన విశ్వాసం? దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన విశ్వాసం మనకుందా? శతాధిపతి విశ్వాసం చూసి ఎవరు ఆశ్చర్యపోయారు? దేవుడు ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ శతాధిపతికి ఎంత విశ్వాసమా? ఒక రాజు కదా, ఒక అధికారి కదా, అనేక మంది ఆయన క్రింద ఉన్నారు కదా, అయినప్పటికీ కూడా ఈ శతాధిపతికి ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎవరు ఆశ్చర్యపోయారో తెలుసా? దేవుడు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు దేవుడు మనల్ని చూసి ఎక్కడ ఆశ్చర్యపోతాడంటే, విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోడు, అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకో చెప్తాను చూడండి. మన జీవితంలో దేవుడు ఎన్ని మేలులు చేసినా, మన జీవితంలో దేవుడు ఎన్ని ఉపకారాలు చేసినా అవిశ్వాసం చెందుతానే ఉంటాం. అవిశ్వాసం మన హృదయంలోకి వస్తానే ఉంటుంది. ఇంకా దేవుడు ఏదో చేయలేదు, ఇంకా దేవుడు ఏదో మేలు చేయలేదు, ఇంకా దేవుడు ఏదో ఉపకారం చేయలేదు నాకు అని చెప్పి కొన్నిసార్లు అంట వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడాను అని ఉంటుంది దేవుని వాక్యంలో. దేన్ని చూసి? చేసిన మేలులన్నీ మర్చిపోతూ ఉంటాం, చేసిన ఉపకారాలన్నీ మర్చిపోతూ ఉంటాం, చేసిన కార్యాలన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇంకా చెయ్యవలసిన దాని కొరకు మన హృదయంలోకి ఏమొస్తుందో తెలుసా? కొన్నిసార్లు భయం వస్తూ ఉంటుంది, అవిశ్వాసం వస్తూ ఉంటుంది. ఇది జరుగుతుందో జరగదో, ఈ కార్యం దేవుడు మన జీవితంలో చేస్తాడో చేయడో, ఈ మేలు మన జీవితంలో దేవుడు చేస్తాడో చేయడో అని చెప్పి మన జీవితంలోకి ఏమొస్తుందండి? అవిశ్వాసం. ఇలాంటి అవిశ్వాసాన్ని చూసి దేవుడు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి అవిశ్వాసాన్ని చూసి దేవుడు కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటాడు, కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ ఈ అధికారి విషయంలో దేవుడు ఏ విషయంలో ఆశ్చర్యపోయాడో తెలుసా? ఆయన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంట. ఎంత గొప్ప విశ్వాసం! ఈ అధికారి ద్వారా మనం 5 విషయాలు నేర్చుకోవచ్చు ప్రియులారా. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఆధిపత్యం యొద్దకు వచ్చిన వాడు ఇతను. ఎవరు ఆధిపత్యం దగ్గరికి వచ్చాడు? ఈయన. అధికారం చేతిలో ఉంది. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనుషుల చేతిలో అధికారాలు ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. చూస్తున్నాం కదా ప్రజెంట్ మనం. ఇంతకు ముందు ఎన్నో చూసాం. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చాలా చూస్తూ ఉంటున్నాం. న్యూస్లో చూసినప్పుడు అధికారుల పరిస్థితులు, ఎమ్మెల్యేల పరిస్థితులు, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతారు. లోకంలో ఒక మాట ఉంటుంది కదా,
నందిని పంది, పందిని నంది, ఏదైనా చేసేయచ్చు. ఇప్పుడు ఈ అధికారి చేతిలో అధికారం ఉంది, డబ్బుకి కొదువు లేదు. ఎలాంటి గొప్ప గొప్ప డాక్టర్స్నన్నా తీసుకురావచ్చు ఆయన. కానీ ఆయన ఎవరి అధికారం కిందకు వచ్చాడో తెలుసా? దేవుని అధికారం కిందకు వచ్చాడు, దేవుని ఆధిపత్యం కిందకు వచ్చాడు. ఈరోజు మనకున్న అధికారం శాశ్వతం కాదు, ఈరోజు మనకున్న డబ్బు శాశ్వతం కాదు, ఈరోజు మనకున్న పలుకుబడి శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు ప్రియులారా. దేవుని అధికారం కిందకి రావాల్సిందే ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనం దేని చూసైనా గర్విస్తున్నామేమో, నాకు చాలా డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, నాకు ధనబలం ఉంది, నాకు జనబలం ఉంది అని ఒకవేళ నువ్వు ఈరోజు దేన్ని చూసైనా గర్విస్తుంటే, నా ప్రభు చెప్తున్నాడు, ఆయన అధికారం కిందకి మనం వచ్చే వరంగా ఉండాలి. ఈ అధికారాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, సమస్తము ఆయన అధికారానికి ఆయన ఒప్పుకున్నాడు. మన జీవితంలో కూడా మనం చేయవలసింది ఏంటంటే, మనకున్నవన్నీ పక్కన పెట్టేయాలి, యేసయ్య అధికారానికి మనం ఒప్పుకునే వరంగా మనం ఉండాలి. ఎవరి అధికారానికి మనం ఒప్పుకోవాలి? నీకున్న సమస్తాన్ని నువ్వు పక్కన పెట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? యేసు అధికారం కిందకి రావాలి. ఈరోజు లోకంలో 2 అధికారాలు ఉన్నాయి ప్రియులారా. ఒకటి సాతాను అధికారం, రెండవది దేవుని అధికారం. అయితే ఈ 2 అధికారాల్లో ఏదో ఒకదాని కింద నువ్వు ఉండాలి. అయితే సాతాను అధికారం కిందైనా నువ్వు ఉండాలి, లేదా దేవుని అధికారం కిందైనా నీవు ఉండాలి. ఏ అధికారం కింద నువ్వు ఆలోచించే ఒకసారి. నీ క్రియల్ని బట్టి, నీ మాటలను బట్టి, నీ తలంపుల్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి ఏ అధికారం కింద నువ్వు ఉన్నావు? దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలంట? ఆయన నీ జీవితంలో మేలు చేయాలి అంటే, ఆయన నీ జీవితంలో ఉపకారము చేయాలి అంటే, ఆయన నీ ప్రార్థన ఆలకించాలి అంటే, ఆయన నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏదైనా ఒక కార్యము చెయ్యాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. చాలా కష్టం ఇది. యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలి, నీ పొరుగు వారితో ఎలాగ ఉండాలి, నువ్వు నా కొరకు ప్రత్యేకించుకోవాలి, నువ్వు నా కొరకు లోకాన్ని విడిచిపెట్టాలి, నువ్వు నా కొరకు సినిమాలను విడిచిపెట్టాలి, నువ్వు నా కొరకు సీరియల్ని విడిచిపెట్టాలి, నువ్వు నా కొరకు లోకములోంచి వేరైపోయి నువ్వు జీవించాలి. ఇవన్నీ ఎంత కష్టమో కదా. సినిమాలు మానాలి, ఎంత కష్టమో. సీరియల్స్ మానాలి, ఎంత కష్టమో. ఎవరిని ఏమి అనకూడదు, ఎంత కష్టమో. అబద్ధం ఆడకూడదు, ఎంత కష్టమో. ఇవన్నీ చాలా కష్టం. అయినప్పటికీ కూడా దేవుని అధికారం కిందకి మనం వచ్చే వరంగా ఉండాలి. ఒకవేళ ఈ అధికారం నాకు వద్దండి, ఈ మార్గం నాకు వద్దండి అంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టో తెలుసా? సాతాను అధికారం కింద నువ్వు ఉన్నట్టు. దేవుని వాక్యం అంటుంది, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో, అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. ఏ విషయంలో నీ పరిస్థితుల్లో బ్రేక్లు అయిపోతున్నాయో, ఏ విషయంలో నీకు జవాబు రావట్లేదో, ఏ విషయంలో నీ ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదు, జవాబు రావట్లేదో, అవన్నీ జరగాలి అంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలి అంటే నువ్వు చేయవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాకనే ఏదో సెల్లో ఒక న్యూస్ కనిపించింది. ఏదో ఒక రాజకీయ పార్టీలో నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారంట, అనపత్తి సైడ్. ఏంటి విషయం? ఆ వ్యక్తిని ఎందుకు సస్పెండ్ చేశారని నేను చదువుతూ ఉంటే, ఆ వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా ఏదో కార్యకలాపాలు చేస్తున్నాడని చెప్పి ఏం చేశారు? ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు. అంతేగా, తప్పులేదు. మరి మనము దేవునిలో ఉంటూ, మనము దేవునిలో నడుచుకుంటూ, మనము దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ దేవుని మాట వినకపోతే ఆయన నీ జీవితంలో ఎలా కార్యం చేస్తాడు? మనము దేవుని నమ్ముకున్నామని దేవుని పేరు చెప్పుకొని దేవుని మాటకు లోబడకపోతే, ఆయన అధికారం క్రిందకి మనము రాకపోతే ఎలాగ దేవుడు మన జీవితంలో మార్గం సరళం చేస్తాడు? ఆలోచన చేయి. ఒకవేళ నీకు ఏ విషయంలో ఆలస్యం అవుతుందేమో, ఒకవేళ ఏ ప్రార్థన విషయంలో నువ్వు జవాబు సరిగ్గా పొందుకోలేక బాధపడుతున్నావేమో, నువ్వు పూర్తిగా దేవుని అధికారానికి ఒప్పుకున్నావా? నువ్వు పూర్తిగా దేవుని అధికారానికి నువ్వు లోబడ్డావా?
నువ్వు పూర్తిగా నీ జీవితం అంతా పూర్తిగా దేవుని చేతిలో నువ్వు సమర్పించుకున్నావా? ఆలోచన చేయి. దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలు ఆయన సరళం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కపెర్నహూములో ఈ శతాధిపతి దేవుని అధికారం కిందకు వచ్చాడు. ఆయన ఒక అధికారే అయినప్పటికీ కూడా ఎక్కడికి వచ్చేసాడో తెలుసా? ప్రభువా, నా అధికారం కాదయ్యా, నీ అధికారం నాకు కావాలయ్యా. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా స్వచిత్తం కాదయ్యా, నా సొంత ఆలోచనలు కాదయ్యా, నా సొంత తలంపులు కాదు ప్రభువా, నాకు నీ చిత్తం నెరవేర్చాడు. దేవుడు అన్నాడు కదా, అయ్యా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను, ప్రభువా నీ చిత్తం నెరవేర్చుట నాకు నేర్పు. దావీదు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నీ చిత్తం నెరవేర్చుట నాకు నేర్పు. కొన్నిసార్లు దేవుని చిత్తం గుండా మనం వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు దేవుని మార్గంలో మనం వెళ్తున్నప్పుడు శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు. రాత్రి నేను ఒక ఆమెతో మాట్లాడుతూ, ఆమె ఒక టైలర్ మిషన్ దగ్గరికి ఏ బట్టలు తేవడం కోసం వెళ్తూ, ఆమె ఏదో కొన్ని విషయాలు, మా ఇద్దరి మధ్యలో కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఆమె అంటుంది, ఈ జన్మ కాకపోతే మరొక జన్మ అని ఏదో ఒక మాట ఉపయోగించింది. అప్పుడు నేను ఆమెకి చెప్పాను, మరొక జన్మ ఎక్కడి నుంచి ఉంది? లేదు, జన్మ ఒకటే. దేవుడు మనకు ఒకే ఆత్మనిచ్చాడు. ఈ లోకములో మనం జీవించే జీవితాన్ని బట్టి అయితే మీ భాషలో స్వర్గము లేకపోతే నరకము అని చెప్పాను. అవునా, జన్మలు లేవా అంటే ఎస్, జన్మలు లేవు అన్నాను. మరి ఎలాగా దేవుడు ఎందుకు మరి ఒకరిని ధనికుడిగా ఒకరిని పేదలుగా ఎందుకు పుట్టించాడు? ఇలా ఏవో చాలా క్వశ్చన్ నన్ను చేసింది. బైబిల్లోంచి కొన్ని జవాబులు నేను ఆమెకి చెప్పాను. అయితే ఆమె అంటుంది, నేను ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళేదాన్ని, బైబిల్ చదివేదాన్ని, దేవుడు నాతో మాట్లాడేవాడు. ఏదో ఒక కష్ట సమయంలో నాకు చాలా నీడ్లో ఉన్నాను, అప్పుడు నాకు దేవుడు సహాయం చేయలేదు, అందుకని నేను బైబిల్ ఎక్కడ సన్సైడ్ మీద పెట్టేశాను అంది. అప్పుడు నేను చెప్పాను, ఏంటి అన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడి ఒక్క విషయంలో దేవుడు నీకు సహాయం చేయకపోతే బైబిల్ తీసుకెళ్ళి సన్సైడ్ మీద పెట్టేస్తావా? సరే, ఇప్పుడు చెప్తున్నాను, మరలా సన్సైడ్ మీద ఉన్న బైబిల్ ఒకసారి దులిపి మరలా చదవటం ప్రారంభించు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ శాంతి లేని నీ జీవితానికి, మనశ్శాంతి లేని నీ జీవితానికి దేవుడు మరలా మనశ్శాంతిని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ప్రేమించే దేవుడు అని చెప్పి కొద్ది క్షణాలు నేను ఆ వ్యక్తికి నేను సువార్త చేయడం జరిగింది. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు ఆయన చిత్తము చేయడం మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వడు, అలాగని చెప్పి దేవుని విడిచిపెట్టేస్తామా? ఆయనకు తెలుసు ప్రియులారా, ఏ క్షణానికి ఏది చేయాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు ఆయన మనల్ని విరుస్తాడు, కొన్నిసార్లు ఆయన మనల్ని కొడతాడు, కొన్నిసార్లు ఆయన మనల్ని నలుపుతాడు. ఈ ప్రతి మనిషి జీవితంలో ఈ అనుభవాల గుండా వెళ్తేనే దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. ఏమీ లేకుండా అన్నీ సాఫీగా వెళ్ళిపోతే దేవుడు ఎందుకు మనకి కదా? ప్రియులారా, ఆలోచించేయండి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడంటే అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, ఎక్కడి నుంచి విడుదల చేసాడంటండి? అంధకార సంబంధమైన అధికారం నుంచి. ఇందాక చెప్పాను కదా, ఎన్ని అధికారాలు ఉన్నాయి మనకు లోకంలో? 2 అధికారాలు. ఒకటి దేవుని అధికారము, రెండవది ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎలా చేశాడు? అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి, విడిపించి, పాపము నుంచి, శాపము నుంచి, లోకము నుంచి మనల్ని విడిపించి ఏం చేశాడు? వదిలేలేదు. పరలోక రాజ్య పౌరులుగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి? మనల్ని పరలోక రాజ్య పౌరులుగా చేశాడు.
ఈ లోకంలో నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? నీకు బంగారం ఇస్తాడనో, నీకు లేకపోతే ధనం ఇస్తాడనో నువ్వు ప్రభువుని నమ్ముకోవడం కాదు. నీ రోగాన్ని తగ్గినందుకు నువ్వు ప్రభువుని నమ్ముకోవడం కాదు. నువ్వు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? పరలోక రాజ్య వారసుడిగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది రోగాల కోసం ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈ లోకంలో చాలామంది ధనం వస్తుందని ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈ లోకంలో చాలామంది ఉద్యోగాలు వస్తాయని ప్రభువుని నమ్ముకుంటున్నారు. కానీ నీవెందుకు ప్రభువుని నమ్ముకోవాలో తెలుసా? ఇవన్నీ సెకండరీ ప్రియులరా. ధనము కోసము, రోగం కోసము, డబ్బు కోసము, లేకపోతే ఉద్యోగాల కోసము, వేటి కోసమో నువ్వు ప్రభువుని నమ్ముకోవడం కాదు. ఈరోజు నీవు నేను ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలంటే ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా, ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా, ఎంతమంది దేవుళ్ళుగా పిలువబడేవారైనా సరే వాళ్ళెవ్వరూ చెప్పని మాట నా ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యము మరి ఏ దారిన మనము ప్రవేశించలేమని ఒక్క దేవాతి దేవుడైన యేసు ప్రభు మాత్రమే మాట చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అమ్మా మీరు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారంటే మనం చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? నా రోగం తగ్గిందండి, నాకు జబ్బు వచ్చిందండి. ఇది కాదు మనం చెప్పవలసింది. నాకు ఆయన మోక్షాన్ని ఇస్తాడని చెప్పి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన విశ్వాసి చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడని నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తారు. విశ్వాసంలో అరాకొర విశ్వాసం కలిగిన వాళ్ళు అయితే ఏమని చెప్తారో తెలుసా? నాకు రోగం వచ్చిందండి, అన్నీ తగ్గిపోయినాయండి, నాకు పలానా అప్పుడు ఈ సమస్య అండి, ఆ సమస్య అండి, నడు నొప్పండి, ఒళ్ళు నొప్పండి, కీళ్ళు నొప్పండి, కాళ్ళు నొప్పండి. ఇవన్నీ లోక సంబంధమైనవే. ఇవన్నీ సెకండ్ చెప్పొద్దని నేను చెప్పట్లా, వీటి కోసం మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు. కానీ లోకంలో ఒక ముద్ర ఏమేశారో తెలుసా క్రైస్తవ్యం మీద? వీళ్ళు మతాలు మార్చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మతాలు మార్చేస్తున్నారు. ఎవరండి ఈరోజు డబ్బులు ఇస్తే మతాలు మారిపోయేది? ఆ అన్నోళ్ళకి మనం ₹1,00,000 ఇస్తే మారిపోతారేమో అడగండి. మారతారా? ఎవరు మారిపోతారు? మొన్న ఒక ఫేస్బుక్లో ఒక న్యూస్ చూసా, బియ్యం బస్తాలు ఇచ్చి మతాన్ని మార్చేస్తున్నారు అంటున్నారు. అలాగైతే నేను 100 బియ్యం బస్తాలు ఇస్తాను, మీరు అందరూ చర్చికి వచ్చేయండి. వస్తారా? లేదు ప్రియులరా. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కార్యం చేయాలి. ఒక వ్యక్తి మనస్సును ఎవరు మార్చాలి? దేవుడు మార్చాలి. రాయి లాంటి సౌలుని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చేశాడు. ఎంత కఠినుడు అతనే అన్నాడు, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను దేవుడు కనికరించి. నిజమే, ఈరోజు దేవుడు నిన్ను కనికరించకపోతే నువ్వు మారుతావా? ఈరోజు దేవుడు నన్ను కనికరించకపోతే ఈరోజు ఈ బలిపీఠం ఎక్కి వాక్యం చెప్పేవాడా? ప్రియులారా, దేవుడు అంధకార సంబంధమైన వాటి నుండి మనల్ని దేవుడు ఏం చేశాడంటే విడుదల చేసి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువుని నమ్ముకోవాల్సింది ఎందుకు అంటే పరలోక రాజ్య నివాసులుగా చేస్తాడు కాబట్టి మనం ప్రభువుని నమ్ముకోవాలి. అంతేగాని వేటి కోసమో ధనం కోసం, రోగాల కోసం కాదు మనం ప్రభువుని నమ్ముకోవాల్సింది. నీవు దేవుణ్ణి రుచి చూడడానికి ఆ కార్యం ఒక మార్గం అంతే. చాలామంది ఈరోజు స్వస్థతల దగ్గరే ఆగిపోతున్నారు, చాలామంది ఈరోజు ఆశీర్వాదాల దగ్గరే ఆగిపోతున్నారు. ఎక్కడైనా ఒక స్వస్థత కూటం పెట్టారు అంటే అక్కడికి ఎందుకు అన్ని వేల మంది జనం వెళ్తున్నారంటే వారి విశ్వాసం అంతవరకే ఉంది. అలాగని అవి జరగట్లేదని నేను చెప్పట్లా. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, కానీ అక్కడ ఆగిపోకూడదు, అద్భుతాల దగ్గర ఆగిపోకూడదు, స్వస్థతల దగ్గర ఆగిపోకూడదు. నెక్స్ట్ మనం భక్తిని ఎలా కట్టుకోవాలని మనం ఆలోచన చేయాలి. ఎందుకు మనల్ని ప్రభువు రక్షించుకున్నాడు అంటే ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేయడానికి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? సాతాను అధికారం కింద నుంచి ప్రియులారా దేవుడు మనల్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, మరియు ఆయన యందు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమై ఉన్నాడంట? ఇప్పుడు ఈ అధికారి ఏం చేస్తున్నాడంటే తనకున్న అధికారాన్ని పక్కన పెట్టేశాడు, తనకున్న పదవిని, పేరుని అన్నీ పక్కన పెట్టేసి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా, అయ్యా మీరు కార్యము చేయండి ప్రభువా అని చెప్పి తనకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మనం పోరాడునది ఎవరితో పోరాడుతున్నామంట? మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మందలి దురాత్మల సమూహాలతో. ఎవరితో మనం పోరాడుతున్నాం? ఆకాశమందున్న దురాత్మల సమూహములతో. క్రైస్తవుడు అంటే పోరాడే వ్యక్తి. చూడండి ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ప్రతి విషయంలోనే మనకు పోరాటమే. చాలాసార్లు అంటాం, చాలా పోరాటం అండి నా జీవితంలో, ఎన్నో పోరాటాలండి నా జీవితంలో. పోరాడే వ్యక్తిగా ఉండాలి, మంచిగా పోరాడే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు మనము మంచిగా పోరాడగలుగుతాము అంటే దేవుని అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు పోరాడగలుగుతాం. దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనం పోరాడగలుగుతాం. దేవుని వాక్యం అన్నది, మీరు పోరాడునది శరీరాలతో కాదు. ఓ కోడళ్ళారా, మీ అత్తగారితో కాదు మీ పోరాటం. ఓ అత్తగారులారా, మీ కోడలతో కాదు మీ పోరాటం. భార్యలు భర్తలతో కాదు, భర్తలు భార్యలతో కాదు. ఎవరితో మన పోరాటం? ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాటం. ఎవరితో మనం పోరాడాలి? మనం ప్రార్థనలో పోరాడుతూ ఉంటాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా మధ్యలో దురాత్మలు అడ్డొస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయి అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి, ఒక వ్యక్తి దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి మనం ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్తాయి. సాతాను ఎన్ని అడ్డులు పెట్టినా, సాతాను ఎన్ని ఆటంకాలు కలగజేసినా, ఇవన్నీ కూడా, ఈ అడ్డులు అన్నీ తొలగిపోవాలి అంటే మనము మంచిగా పోరాడే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేటితో మనం పోరాడాలి? దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి. మన కుటుంబంలో ఏలుబడి చేసే దురాత్మలతో మనం పోరాడాలి. మన ఫ్యామిలీలో గలిబిలి చేసే దురాత్మలతో మనం పోరాడాలి. మన భక్తి జీవితంలో అడ్డు వచ్చే దురాత్మలతో మనం పోరాడాలి. ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనము పోరాడే వరంగా మనం ఉండాలి. అంతేగాని ఇంట్లో ఉన్న మనుషులతో కాదు ప్రియులారా మన పోరాటము. కొన్నిసార్లు ఈ మనుషుల్ని దురాత్మ ఏం చేస్తుందంటే వాళ్ళని ప్రేరేపించి వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ మనిషి అయితే మనకు అడ్డుపడుతున్నాడో, ఏ మనిషి అయితే మనల్ని ఆటంకపరుస్తున్నారో, వారి వెనకాలన్న దురాత్మల్ని మనం బ్రేక్ చేసే వరంగా మనం ఉండాలి. హల్లెలూయా. వేటిని మనం బ్రేక్ చేయాలి? ప్రభువా వాడిని నాశనం చేసేయి, ప్రభువా వాడి కాలు ఇరిగిపోవాలి. ఈ కాదు మనం ప్రార్థన. ప్రభువా ఆ వ్యక్తిని ఏ దురాత్మ అయితే ప్రేరేపిస్తుందో, ఆ వ్యక్తిని ఏ సాతాను శక్తులైతే ప్రేరేపిస్తున్నాయో వాటిని మీరు నాశనం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. వాటిని మీరు కాల్చివేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. తాగే వ్యక్తిని ఏం ప్రేరేపిస్తుంది? వెనకాల ఒక దురాత్మ ప్రేరేపిస్తుంది. వెళ్ళు, బార్కి వెళ్ళు, స్మోక్ చేయి, డ్రింక్ చేయి, సినిమాలు చూడు. ఇలాగ ప్రియులారా, ఇవి ప్రతి వ్యక్తిని కూడా ఈ దురాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. మనము ఆ తాగే వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం. కానీ కాదు ప్రియులారా, వాడిని ఎవరైతే ప్రేరేపిస్తున్నాడో వాడిని మనం ముందు బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. నీ కుటుంబంలో సమస్యలు కల్పిస్తున్నాడా? నీ కుటుంబంలో సమాధానం లేకుండా అసమాధానంగా నువ్వు ఉంటున్నావా? ఆ అసమాధానాన్ని కలుగజేసే దురాత్మను బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. ముందు మనం మనుషులతో పోరాడుతూ ఉంటాం. లేదు లేదు లేదు, దురాత్మలతో పోరాడాలని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. మొదటి ఏంటి? యేసయ్య అధికారం కిందకు వచ్చిన అధికారి. రెండవది చూడండి ప్రియులారా, తోటివారి గురించి శ్రద్ధ కలిగిన వ్యక్తి ఈ అధికారి. ఏంటి పని అతనికి? తన అన్నయ్య, తన తమ్ముడా, తన ఇంట్లోనా, తన బామ్మద్దా? ఎవరి వ్యక్తి అంటే తన దాసుడు. తోటి వారి గురించి శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఈ అధికారి. చూడండి ప్రియులారా, మనము కూడా ఒకరినొకరు ప్రేమించే వారముగా ఉండాలి. ఒకరిని ఒకరు క్షమించే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం అంటుంది కదా, తోటి వారి ఎడల శ్రద్ధ కలిగిన వ్యక్తి. నీ తోటివారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నారా, వారి గురించి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలి. కొన్నిసార్లు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోవచ్చు నీకున్న పరిస్థితిని బట్టి, కొన్నిసార్లు నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి వారికి ధన రూపాన నువ్వు సహాయం చేయలేకపోవచ్చు అందరికీ. కానీ ప్రార్థన చేయగలవు కదా. దేవుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు కదా, ప్రార్థన అనే ఆత్మనిచ్చాడు కదా, ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు కదా. ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించే వారముగా మనం ఉండాలి. ప్రార్థన చేయడానికి ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా?
పాస్టర్ గారు ఒక రూల్ ఏమన్నా పెట్టారా? మీరు ప్రార్థన చేయాలంటే ఒక 100 రూపాయలు ఇక్కడ కట్టేప్పుడు ప్రార్థన చేయండి అన్నారా? పెట్టాలి అలాంటి రూలు. అప్పుడే చూడండి దేవుని దర్శనం చేసుకోవడానికి ఎంత స్పెషల్ దర్శనం అయితే 200, కొంచెం దూరం అయితే 100, ఇంకా వెనక నుంచి చూడాలంటే 50. అది ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, తండోపతండాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఫ్రీ. ప్రార్థన చేయాలంటే టికెట్ ఏమైనా ఉందా? బలిపీఠం దగ్గరికి రావాలంటే టికెట్ ఏమైనా ఉందా? దేవునితో నువ్వు గడపాలంటే ఏమన్నా పాస్టర్ గారు టికెట్ పెట్టారా? లేదు. కాబట్టే ఫ్రీ కాబట్టి మనం ఏం చేయము, ప్రార్థన చెయ్యం. టికెట్ పెట్టేయాలి. అయితే మీరు అందరూ ప్రార్థన చేయాలంటే ఏం పెట్టాలి మీకు? టికెట్ కదా. ప్రియులారా ఆలోచన చేయండి. తోటి వారి గురించి మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఒక దాసుడు అధికారికి ఏంటి, ఎందుకు తన దాసుడు పక్షవాతంతో చనిపోతే ఏంటి, తన దాసుడు కుష్ఠవ్యాధితో చనిపోతే ఏంటి, అసలు చనిపోతే ఏంటి, బ్రతుకుతే ఏంటి అధికారికి? అయినా కూడా తోటివారి పట్ల శ్రద్ధ కలిగిన అధికారి. ప్రియులారా తోటివారి పట్ల శ్రద్ధ కలిగిన అధికారి, ఒకరి ఏడేలా ఒకరు ప్రేమించే మనస్సు. ఈరోజు సంఘంలో ఉన్న మనము ఒకరిని ఒకరు ప్రేమించే వారంగా, ఒకరిని ఒకరు క్షమించే వారంగా మనం ఉండాలి. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక చదవండి 5వ అధ్యాయం 26వ వచనం. ఒకరిని ఒకరు వివాదములు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ చూడండి, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. దేవుని వాక్యం అంటుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, కానీ ఒకరి ఎడల ఒకరు అసూయ పడకండి. ఈ రోజున చాలా కుటుంబాల్లో అసూయ, ఈ రోజున చాలా సంఘాల్లో అసూయ. మనకంటే ఎవరైనా ఒకరు ఎక్కువగా మంచిగా పాట పాడితే అసూయ, మనకంటే ఎవరైనా ఒకరు మంచిగా వాడబడితే అసూయ, మనకంటే ఎవరైనా ఒకరు మంచిగా సంపాదించుకుంటే అసూయ, మనకంటే ఎవరైనా ఒకరు మంచిగా నిలబడితే అసూయ. దేవుని వాక్యం అంటుంది, అసూయ ఎముకలకు కుళ్ళు. ఏంటంట? నీకంటే ఎవరైనా మంచిగా వాడబడుతున్నారా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. వారు వాడబడుతున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకన్నా ఎవరైనా మంచిగా దేవుని పక్షంగా నిలబడుతున్నారా, వారి వరకు నువ్వు ప్రార్థన చేయి. వారిని బట్టి దేవుని స్తుతించు. వారిలాగా నేను కూడా వాడబడాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. నీకంటే నీ కుటుంబస్తులు కానీ, నీకంటే ఎవరైనా నీ సంఘస్థులు కానీ, నీకంటే నీ బంధువుల్లో ఎవరైనా ఒక ఉన్నత స్థితిలోకి నడిపించబడుతున్నారా, వారిని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో, వారిని బట్టి దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకో. అంతేగాని అసూయ పడిపోయి మనసులో ఏదేదో కుళ్ళు పడిపోయి, దేవుని వాక్యం అంటుంది, అసూయ ఎముకలకు కుళ్ళు, శరీరానికి కుళ్ళు కాదు. ఒకవేళ శరీరం కుళ్ళిపోతే అక్కడ ముక్క కట్ చేసేయచ్చు, ఎముకే కుళ్ళిపోతే ఆలోచన చేయి. దేవుని వాక్యం అంటుంది, అసూయ ఎముకలకు కుళ్ళు, ఎముకలు కుళ్ళిపోతాయంట. ఎంత భయంకరమైన మాట ఆ మాట. ఈరోజు చాలా నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, ఒక చెల్లి లేకపోతే ఒక అక్క మంచి స్థితిలో ఉంటే మిగతా వాళ్ళకి ఎంత అసూయో. నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఎవరైనా పైకి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళకి ఎంత అసూయో. నీ జీవితంలో ఒకవేళ ఆ స్థితి దేవుడు నీకు ఇవ్వలేదేమో, వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, వాళ్ళని బట్టి నువ్వు స్తుతించు. దేవుడు రేపొద్దున నిన్ను ఆ స్థితిలోకి నడిపించుతాడు. అంతేగాని నీకంటే ఎవరైనా వాడబడుతూ ఉంటే, నీకంటే మంచిగా పాట పాడితే, నీకంటే మంచిగా వాక్యం చెప్తే, లేదా నీకంటే మంచిగా దేవునిలో నిలబడితే, దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తే వారి కొరకు నువ్వు అసూయ పడుతున్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, అసూయ పడకండి, ప్రేమించండి. ఒకరిని ఒకరు ఎలాగ ఎంచాలంట, గొప్పగా ఎంచాలంట. మనకంటే మన ముందు మన అవతల వాళ్ళని మనం ఎలా ఎంచుకోవాలి, గొప్పగా యోగ్యులుగా ఎంచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు చాలా కుటుంబాల్లో ఈ అసూయ వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. దేవుని వాక్యం అంటుంది కదా, ప్రేమలు విస్తరించట్లా, ప్రేమలు ఏమైపోతున్నాయి, చల్లారిపోతున్నాయి. నిజమే, మనుషుల ప్రేమలు ఎప్పుడు ఒకలాగా ఉండవు ప్రియులారా. మనుషుల ప్రేమలు ఎప్పుడు ఒకలాగా ఉండవు, ఒకసారి ఒకలాగా. కానీ నేను ఆరాధన చేసిన ఆ యేసు ప్రేమ ఎలాంటిదో తెలుసా? శాశ్వతమైన ప్రేమ అయింది.
ఆయన నిన్ను చూసి అసూయపడే దేవుడు కాదు. ఆయన నిన్ను చూసి ఈర్ష్యపడే దేవుడు కాదు. ఆయన నిన్ను చూసి మత్సరపడే దేవుడు కాదు. కానీ మనుషులు ఎలాంటి వారో తెలుసా? నిన్ను చూసి అసూయపడతారు, నిన్ను చూసి మత్సరపడతారు, నిన్ను చూసి వాళ్ళు చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటారు, గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నా దేవుడు ఎవరంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో పైకెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన ఆరాధన చేస్తున్నాం కదా. ఆయన ఎవరు అంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. పగవారి ఎదుట పగవారు సిగ్గుపడినట్లుగా ఈరోజు ఆయన నిన్ను నిలవబెట్టే దేవుడు. ఎప్పుడు అంటే ఆయన నీ మనస్సెరిగిన దేవుడు. నిజమే ప్రియులారా. చాలామంది లోకంలో ఎలాగుంటారో తెలుసా? నోటితో నవ్వుతారు, నొసలతో వెక్కిరిస్తారు. ఎలాగుంటారు? నోటితో అయ్యి బాబోయ్ మీ అంత మంచోళ్ళు ఎవరూ లేరండి, అయ్యో మీరు పాట పాడితే భలే పాడతారండి, మీరు వాకింగ్ చెప్తే భలే చెప్తారండి అంటారు. వెంటనే పక్కకి వెళ్ళి ఈడా. ఎలాంటి సమాజంలో మనం ఉన్నామంటే నోటితో నవ్వి నొసలతో వెక్కరించే సమాజంలో మనం ఉన్నాం. ఇలాంటి భయంకరమైన సమాజంలో, ప్రేమ లేని సమాజంలో, అసూయ పడిపోతున్న సమాజంలో ఉన్న నీవు దేవుని యొద్దకు వచ్చేదానిగా, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏంటండి ఈ శతాధిపతి, నేను అనుకుంటాను ఈ శతాధిపతిలో ఏం లేదంటే అసూయ లేదు ప్రియులారా. అసూయ లేదు కాబట్టే ఎక్కడో తన దాసుడు, తన దగ్గర పనిచేసే వ్యక్తి రోగముతో ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నీ సొంత అక్క బాగుపడితేనే మనం చూడలేం, నీ సొంత తమ్ముడు బాగుపడితేనే మనం చూడలేం, మన సొంత అన్నదమ్ములు బాగుపడితేనే మనం చూడలేం కదా. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుని వాక్యం ఏమంటుంది? నీ ప్రక్క వారిని చూసి మీరు అసూయ పడొద్దు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో మన జీవితాన్ని మనం కట్టుకునే వారంగా, భక్తిలో మన జీవితాన్ని మనం కట్టుకునే వారంగా మనం ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఆ రీతిగా భక్తిని చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉంటాడో అలాంటి వారిని నా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడైనా. మనుషులు పై రూపాన్ని చూస్తారు. దావీదు అంటాడు కదా, అయ్యా మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీవైతే హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడైనా. హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఒకవేళ నీవు నోటితో నవ్వుతూ నొసలతో వెక్కరిస్తున్నా నా ప్రభువుకి తెలుసు కదా. ప్రతి వ్యక్తి యొక్క మనసులు ప్రభువుకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. నువ్వు ఎవరిని ఏం చేయాలనుకుంటున్నావో, నిన్ను ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో నా ప్రభువుకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకరి ఎడల ఒకరు అసూయపడే వారంగా మనము ఉండకూడదు. ఒకరిని ఒకరు మనము ప్రేమించే వారంగా, ఒకరిని ఒకరు క్షమించే వారంగా, ఒకరి ఎడల ఒకరు మనము కరుణా హృదయలే ఉండమని దేవుని వాక్యం అడంది. చూడండి ప్రియులారా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి 5:15, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవడికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైనది చేయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలోకి అసూయ అనేది ప్రవేశిస్తుందో వెంటనే మన మనసు ఏమని ప్రేరేపిస్తుందో తెలుసా? ఆ వ్యక్తికి నువ్వు కీడు చేయి, ఆ వ్యక్తిని తొక్కేయి, నీకన్నా ఎదిగిపోతున్నాడు తొక్కేయి. ఎల్లప్పుడూ ఒకరి ఎడల ఒకరు మేలైనది చేయండి అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:11 అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:11 అంటున్నాడు ప్రియులారా, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఏం పొందాలంట? ఆదరణ పొందాలి. నీ విశ్వాసము చేత నీ కుటుంబం ఆదరణ పొందాలి. ఒక భార్యగా నీ విశ్వాసము చేత నీ భర్త ఆదరణ పొందాలి. ఒక భర్తగా నీ విశ్వాసము చేత నీ భార్య ఆదరణ పొందాలి. ఒక తల్లిదండ్రులుగా మీ విశ్వాసము చేత మీ బిడ్డలు ఆదరించబడాలి.
ఆలోచన చేయండి. ఒకరి విశ్వాసము చేత మరొకరు ఏం పొందాలంట? ఆదరణ. ఇప్పుడు ఈ శతాధిపతి విశ్వాసం ద్వారా ఎవరు ఆదరణ పొందుతున్నారు? దాసుడు. శతాధిపతి విశ్వాసం ద్వారా ఎవరు ఆదరణ పొందుతున్నాడు? శతాధిపతి ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చాడు? తన డబ్బు కోసమా? తనకు ఆరోగ్యం బాగోలేదా? ఎందుకు శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే తన దాసుడు స్వస్థతపరచబడాలి, తన దాసుడు బాగుపరచబడాలి, తన దాసుని దేవుడు ముట్టాలి అనే ఆలోచనతో ఆ శతాధిపతి ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే ఇతని విశ్వాసము ద్వారా ఎవరు ఆదరించబడాలి? ఇతని విశ్వాసము ద్వారా ఎవరు స్వస్థపరచబడాలి? నీ విశ్వాసం ద్వారా ఎవరైనా ఆదరించబడ్డారా ఎప్పుడైనా? నీ విశ్వాసం ద్వారా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? మా ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ప్రభుని నమ్ముకుని? నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? నీ విశ్వాసం ద్వారా ఎవరైనా ఒక్కరైనా ఆదరించబడ్డారా? నీ విశ్వాసం ద్వారా ఒక్కరైనా నడిపించబడ్డారా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, మీ విశ్వాసం ద్వారా ఒకరిని ఒకరు మీరు ఆదరించుకోండి. మొట్టమొదటిది ఈ అధికారులు మనం ఏం చూస్తున్నాము? యేసయ్య అధికారం కిందకు వచ్చాడు ఈ అధికారి. రెండవ విషయం ఏంటి? తోటి వారి గురించి శ్రద్ధ కలిగిన వ్యక్తి అధికారి. మూడవది చూడండి ప్రియులారా, దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుణ్ణి అర్థిస్తున్నాడు. అయ్యా నా దాసుడికి బాలేదు ప్రభువా, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి, నా దాసుడు చనిపోయే పరిస్థితిలో పక్షవాయువు కలిగిన వ్యక్తిగా నా దాసుడు ఉన్నాడు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5:14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే. ఏం చేస్తున్నాడు ఈ అధికారి? అర్థిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. అడుక్కోవాలి మనం కూడా దేవుణ్ణి. మనం చాలాసార్లు ఎక్కడ అడుక్కుంటాం? మనుషుల దగ్గర అడుక్కుంటూ ఉంటాం. అయ్యో నాకు ఈ హెల్ప్ చేస్తారా, అయ్యా నాకు ఈ హెల్ప్ చేస్తారా, అయ్యా నాకు ఈ సహాయం చేస్తారా అని మనుషుల దగ్గర అడుగుతూ ఉంటాం, మనుషుల దగ్గర చేయి చాపుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, దేవుణ్ణి అడిగే వారముగా మనం ఉండాలి. మనుషుల్ని అడిగి అడిగి కొన్నిసార్లు నీరసిల్లిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనుషుల దగ్గర చేయి చాపి వారు మనకి ఏమీ సహాయం చేయరు. కొన్నిసార్లు చేస్తానన్న వారే చివరి వరకు చేస్తానంటారు, చివరి మినిట్లో నా వల్ల అవదంటారు. అలాంటి ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వలేదు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడే ఉండి వాక్యం వింటూ ఒకసారి బుర్ర ఒక్కసారి అలా తిప్పండి. మీకు ఎదురయ్యే పరిస్థితులను ఆలోచన చేయండి ప్రియులారు. ఇక్కడ కూర్చుని చివరి వరకు నేనున్నాను నీతో, చివరి వరకు నేనున్నాను నీతో అంటారు, చివరి క్షణంలో నా వల్ల అవ్వదు అంటారు. ఈ మధ్యకాలంలో ఒక సాక్ష్యం విన్నాను ప్రియులారా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మా అమ్మాయికి ఏదైనా మ్యాచ్ ఉంటే చెప్పండి అని చెప్పాడు. ఏమైంది? వివాహం అయింది కదా, అమ్మాయికి ఇంచుమించి ఇంత పాప ఉంది, ఏమైందంటే అతను అంటున్నాడు, అబ్బాయికి బ్రెయిన్ సరిగ్గా లేదండి, అదే అల్లుడికి మాట, మెంటల్గా ఏదో అయ్యింది, అందుకని మా అమ్మాయి విడిచిపెట్టేసింది అన్నాడు. చాలా విషయాలు చెప్పాడు, విన్నాను. ఇంటికి వచ్చాక నేను ఆలోచన చేశాను, ఏంటి ఇంచుమించు ఇంకొక 2-3 ఇయర్స్ అయితే పెద్దదైపోద్దా అమ్మాయి, అంత ఏజ్ ఉంది, విడిచిపెట్టి వచ్చేసిందా? క్రైస్తవ వివాహమే కదా చేశారన్న. ఎస్, క్రైస్తవ వివాహమే చేశారని చెప్పాడు. ఆలోచన చేస్తే నాకు చాలా దుఃఖం వచ్చింది ప్రియులారా. ఏంటి, ప్రమాణాలు మర్చిపోయిందా అమ్మాయి? ప్రమాణాలు చేస్తారు కదా, కలిమిలోను శోధనలోను కష్టంలోను సుఖంలోను నీతోనే, నీ పాలి భాగస్థుడిగా నీతోనే ఉంటానని ప్రమాణం చేసిన ప్రమాణం మర్చిపోయిందా అమ్మాయి అని నాకు అనిపించింది ప్రియులారా. నిజమే, కొన్నిసార్లు చివరి వరకు ఉంటానని మనతో ప్రమాణం చేసిన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. హెల్త్ ఇష్యూ వస్తే విడిచిపెట్టి వచ్చేస్తుందా? బాగోకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతారా? ప్రియులారా, సమాజంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే. కొన్నిసార్లు మనకు ప్రమాణం చేసిన వారు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నేను నీవు ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? చివరి వరకు, మన ప్రాణము పోయేంత వరకు ఆయన మనతో ఉండే దేవుడు. ఈ లోకంలో నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు ఎవరు నిన్ను విడిచిపెట్టినా
నిన్ను కట్టుకున్న వారే నిన్ను విడిచిపెట్టినా నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. దేవుని వాక్యం అంటుంది, విడువకని ఎడల కృప చూపుతున్నాను, నిన్ను నేను విడిచిపెట్టలేదు, నిన్ను నేను వదిలేయలేదు. మనుషులు వదిలేస్తారు, మనుషులు నిన్ను నెట్టేస్తారు, మనుషులు నిన్ను చూసి అసూయ పడతారు, అబ్బో ఎన్నో కబుర్లు చెప్తారు మనుషులు, కానీ సమయం వచ్చినప్పుడు ఎవరు నీకు సహాయకారిగా నిలబడరు. కానీ నేను ఆరాధన చేసే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన విడిచిపెట్టని దేవుడు. నీ దుఃఖ సమయంలో, నీ కష్ట సమయంలో, నీ క్లిష్ట సమయాల్లో తోడుగా ఉండే దేవుడు. అధికారులు కూడా ఇదిగో ఇలా చేస్తాం అలా చేస్తాం ఎన్ని వాగ్దానాలు చేస్తారో, కానీ ఎవరు మనకేమీ చేయరు. కానీ నేను ఆరాధన చేసే దేవుడు, ఈ అధికారి ఆరాధన చేసే దేవుడు, ఈ అధికారి అర్థిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన సమస్తము చేయగల దేవుడు. ఈ అధికారి అంటున్నాడు, అయ్యా నా దాసుని ముట్టండి, అయ్యా నా దాసుని స్వస్థపరచండి ప్రభువా అని దేవుని సన్నిధిలో అర్థిస్తున్నాడు అధికారి. దేవుని వాక్యం పడింది, నా చిత్తానుసారముగా ఏది అడిగినా నేను నీకు ఇస్తాను. దేవుణ్ణి నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారంగా అడగాలి. దేవుని నువ్వు అడిగేది ఇది, ప్రభువా నా జీవితంలో ఈ అమ్మాయి నీ చిత్తమేనా, ప్రభువా ఈ అబ్బాయి నా జీవితంలో నీ చిత్తమేనా? చాలాసార్లు సొంత నిర్ణయాలు, చాలాసార్లు చూడండి ప్రియులరా, చాలామంది వారి వైవాహిక జీవితాలు చిందరబందరైపోవడానికి, ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని చిత్తం మీద ఆధారపడరు, దేవుని చిత్తాన్ని మీద ఆనుకోరు, వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత ఆలోచనల మీద ఆధారపడి చేసుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వెంటనే విడిచిపెట్టేస్తూ ఉంటున్నారు. కానీ మనము దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. అయ్యా నీ చిత్తానుసారంగా నడవడం నాకు నేర్పించండి. దేవుడు అంటున్నాడు కదా, దేవుని వాక్యం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఈ అధికారి దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నాడు. ఈ దాసుడు స్వస్థపరచబడడం వల్ల అధికారికి ఏమైనా లాభమా? ఏమీ లాభం లేదు. అయినా కూడా తోటి వారి పట్ల శ్రద్ధ అర్థిస్తున్నాడు దేవుణ్ణి. చూడండి ప్రియులారా, ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక ఏం చేసేదాడంటే ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడు. మనము కూడా ప్రతి విషయంలో దేవుణ్ణి వేడుకోవాలి, మనుషుల్ని కాదు. చూడండి ప్రియులారా, ఫరో కోసం మోషే కూడా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించమని ఎవరిని వేడుకుంటున్నాడు? దేవుని వేడుకుంటున్నాడు. నిర్గమకాండము 8వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, అందుకు మోషే అవి నీ మీదను నీ ఇండ్లలోను చంపబడినట్లను నీ కొరకును చూడండి ప్రియులారా, చాలాసార్లు ఇక్కడ మోషే దేవుని అడుగుతున్నాడు, ఫరే ఇదిగో నేను పంపించేస్తాను అంటున్నాడు, మరలా పంపించట్లేదు. ఇలాగే ఎన్నిసార్లు మోషే దేవుణ్ణి వేడుకున్నాడో అదే అధ్యాయం 28వ వచనంలో కూడా అంటున్నాడు కదా, అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదనని కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనడనెను. ఎన్నిసార్లు అండి మోషే? ఎన్నోసార్లు ప్రియులరా. 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా అంటున్నాడు కదా, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లను రాకుండానట్లు యెహోవాను వేడుకొనడి, మిమ్మును పోనిచ్చేదనని మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా
ఎన్నిసార్లు ఇదిగో వెళ్ళండి, మరలా వెనక్కి రండి, ఇదిగో వెళ్ళండి. మోషే ఎన్నిసార్లు ఫరో నిమిత్తం దేవుని వేడుకున్నాడు, ప్రభువా ఈ కార్యం చేస్తే విడిచిపెడతానంటున్నాడు. మరలా హృదయం కఠినమైపోయేది. మరలా మోషే వెళ్ళేవాడు, ప్రభువా ఈ కార్యం చేస్తే ఫరో విడిచిపెడతానంటున్నాడు నీ ప్రజల్ని. ఎన్నిసార్లు మోషే వేడుకున్నాడో కదా దేవుణ్ణి. ఎన్నిసార్లు చూడండి ప్రియులరా, చాలాసార్లు మనము కూడా అంతే, దేవుని మాటని వినని వారముగానే ఉంటాం. కానీ ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో అర్థిస్తున్నాడు. ఈ శతాధిపతి మాట వింటే చాలు చాలామంది శత్రువులు గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఇలాంటి అధికారి దేవుని దగ్గరికి వచ్చి మెల్లని స్వరంతో, అయ్యా నా దాసుని ముట్టండి ప్రభువా, నా దాసుని స్వస్థపరచండి ప్రభువా అని దేవుని సన్నిధిలో చాలా విశ్వాసంతో ప్రేమతో దేవుని బ్రతిమాలకుంటున్నాడు. మొట్టమొదటిది ఏమని చెప్పాను? యేసయ్య ఆధిపత్యం, అధికారం కిందకు వచ్చిన అధికారి. రెండవ విషయం ఏంటి? తోటివారి గురించి శ్రద్ధ కలిగిన అధికారి. మూడవ విషయం ఏంటంటే అర్థిస్తున్న, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అర్థిస్తున్న, వేడుకుంటున్న అధికారి. నాలుగవ విషయం ఏంటో తెలుసా? వినయ భావం కలిగిన వ్యక్తి. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 8:8. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి ఎంత వినయమో చూడండి. అయ్యా నీవు మా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు ప్రభువా. ఎంత విధేయత, ఎంత విధేయత. దేవుని వాక్యం అంటుంది, దీనుల ఎడల ఆయన కృప చూపే దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటున్నాడు కదా, మత్తయి 5:3, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం కలిగిన వ్యక్తి దీనుడిగా అయిపోయాడు. దీనత్వం వచ్చింది వ్యక్తికి. ఎవరికి? అధికారికి. నేను అధికారినే అన్నాడు కదా, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ఈ గర్వం లేదు ప్రియులారా ఇతనిలో. దీనుడిగా ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా దీనత్వం కలిగిన వారముగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రభువు నిన్ను ఏదైనా ఒక విషయంలో హెచ్చించాడు అంటే హెచ్చించే కొద్దీ మనం ఎలాగ ఉండాలి అంటే దీనత్వం కలిగిన వారముగా ఉండాలి. దేవుడు నిన్ను పైకి లేవనెత్తే కొద్దీ, దేవుడు నిన్ను హెచ్చించే కొద్దీ, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ మనం ఎలాగ ఉండాలి అంటే దీనత్వం కలిగిన వారముగా ఉండాలి. అది ధనంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే ప్రియులారా, దేవుడు నిన్ను హెచ్చించే కొద్దీ మనము దీనత్వం కలిగిన వారముగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులని తిని. ఇక్కడ అంటున్నాడు కదా ప్రియులారా, సమస్త ఉపకారాలకు అపాత్రుడను. మనము కూడా ఇలాగ ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన మేలులకు నేను అయ్యా పాత్రుడను కాదు ప్రభువా, కానీ ఎందుకో నువ్వు నన్ను కనికరించావు. నిజమే, దేవుడు ఏ మంచి లేని మనల్ని ఆయన కనికరించాడు. ఏ మంచి ఉంది? ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఏ మంచి చూశాడు? ఆయన ఏ మంచి లేదు. కానీ ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన దయతో మనల్ని దేవుడు రక్షించాడు కదా. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 3:11 అంటాడు, అయ్యా నీ చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాదు, నీ చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుని కాదు. చూడండి మత్తయి 3:11. వారు మనస్సు నిమిత్తము నేను నేలల్లో మీకు బాప్తిసం ఇస్తున్నాను కానీ, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను భక్తుడు చెప్తున్నాడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను. పొందారా మీరు? నీటి బాప్తిసం పొందారా? ఎంతమంది పొందారు? నీటి బాప్తిసం పొందారా?
యోహాన్ అన్నాడు, నేను మీకు నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన మీకు ఎలా బాప్తిసం ఇస్తాడో తెలుసా? ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము నీటి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏ బాప్తిస్మం పొందాలో తెలుసా? ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఏ బాప్తిస్మం పొందాలో తెలుసా? అగ్ని బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్ముడు, ఇదిగో దేవుని వాక్యం ఉంది, ఆయన మిమ్మును అగ్నితోనూ ఆత్మతోనూ అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇందాక చెప్పాను కదా, దురాత్మలతో మనం ఎప్పుడు పోరాడగలమో తెలుసా? ఏ వ్యక్తి అయితే ఆత్మను పొందుకుంటాడో, ఏ వ్యక్తి అయితే అగ్ని అభిషేకం పొందుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే దురాత్మలతో పోరాడగలడు. నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దెయ్యాలు మనల్ని చూసి పారిపోవు. నీలో ఎవరుండాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషల్లో ప్రార్థన చేయగలిగితే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలలో దేవునితో మాట్లాడగలిగితే సాతాను పిచ్చెక్కిపోతాడు సాతాను. దేవుని వాక్యం ఉంది కదా, భాషలతో మాట్లాడువాడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడని దేవుని వాక్యంలో ఉంది. ఈరోజు చాలామంది భాషలు లేవు, స్వస్థత లేవు, అన్నీ ఆగిపోయి అని దుర్బోధకులు ఎక్కువైపోయారు. కానీ దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, భాషలు మాట్లాడేవాడు స్వయంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. నువ్వు తెలుగులో ప్రార్థన చేస్తే సాతానికి అర్థమవుతుంది, అన్య భాషలో ప్రార్థన చేస్తే సాతానికి అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని అగ్ని అభిషేకాన్ని మనం పొందుకునే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. 5వ మాట నేను చూపించి ముగిస్తాను, చూడండి ప్రియులారా. యేసు మాటలపైన అపార నమ్మకం కలిగిన వ్యక్తి. మొట్టమొదటి మాట ఏమని చెప్పాను? ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు ఈ అధికారి. 2వ మాట ఏమని చెప్పాను? తోటి వారి ఎడల శ్రద్ధ కలిగిన వ్యక్తి. 3వ మాట అర్థిస్తున్న అధికారి, వేడుకుంటున్నాడు దేవుణ్ణి. 4 వినయము కలిగిన వ్యక్తి. అయ్యా నేను ఇంత అధికారి, నేను గర్వం లేదు. ఆఖరి మాట ఏంటో తెలుసా? యేసయ్య మాటల మీద అపార నమ్మకం. యేసు మాటల మీద నమ్మకం ఉంచిన అధికారి. ఏమంటున్నాడండి అక్కడ? మత్తయి 8వ అధ్యాయం మనం చదివితే, అయ్యా నీవు మాట మాత్రం సెలవివ్వండి, అప్పుడు నా దాసుడు. ఏ మాట మీద నమ్మకం ఉంది ఆయనకి? నువ్వు ఈరోజు ఎవరి మాట మీద నమ్మకం పెట్టుకుంటున్నావు? మనిషి మాటల మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? మనుషుల మాటల మీద. కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే, ఈ ఆస్తి అంతా నీకే అంటారు కదా. సమయం వచ్చినప్పుడు లేదు, మనుషుల మాటల మీద కాదు నువ్వు నమ్మవలసింది, ఇదంతా నీదే అంటారు చాలాసార్లు. కొన్నిసార్లు సమయం వచ్చినప్పుడు మనల్ని ఎక్కడో నిలబెడతా ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, ఆ అధికారి ఏం చేస్తున్నాడు తెలుసా? అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తి. అయ్యా మాట మాత్రం సెలవివ్వండి ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరుస్తాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు, మాట సెలవివ్వండి ప్రభువా. దేవుని మాట మీద ఎంత నమ్మకమో కదా. చూడండి ప్రియులారా, ఎందుకు ఆయన మాట మీద అంత నమ్మకము? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలు ప్రియులరా, ఏం చేస్తున్నాడంట? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వర్తిస్తున్నాడంట మన దేవుడు. ఎలాగా? దేని చేత? ఏ మాట? అయిన మాట, మహత్తు గల మాట. చెప్పండి ఒకసారి, చెప్పండి, మరలా చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. ఎలాంటి మాట అయింది? మహత్తు గల మాట. ఆయన మాటలో అద్భుతము, ఆయన మాటలో స్వస్థతలు, ఆయన మాటలో మహత్కార్యాలు జరుగుతాయి. ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. దేని చేత? నువ్వు కూడా ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నేను ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా, నీ మాట పలికితే చాలు అద్భుతము, నీ మాట ఇస్తే చాలు ప్రభువా, నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని దేవుని సన్నిధిలో ఆయన మాట మీద అపారమైన నమ్మకం కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మాటలు కాదు, మారిపోతాయి మనుషుల మాటలు. మనుషుల మాటలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. అప్పుడు కాబట్టి అలాగన్నానండి, ఇప్పుడు అయితే నేను ఇవ్వనండి మీకు ఏమీని. నిజమే, అది మనిషి మాట.
కానీ నా దేవుని మాట ఎలాంటిదో తెలుసా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది ఆయన మాట. చెప్పలు కొడదాం ఒకసారి. నిన్న నేడు ఏకరీతిగా ఉండే ఆయన మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకో, మనుషుల మాటలు కాదు. హెబ్రీ 1:3 అన్నాడు, మహత్తు గల ఆయన మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఏ మాట మీద నమ్మకం పెట్టుకోవాలి? గాలి మాటలు కాదు, చెదిరిపోయే మాటలు కాదు, మనుష్యుల మాట వంటి మాటలు కాదు. నా దేవుని మాట. నా దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా? నా దేవుడు నీకు ఏదైనా చెప్పాడా? నాకు ఎప్పుడో ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో అన్నాడు, నేను నిన్ను జనములకు ప్రవక్తగానే నియమించాను, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నానని దేవుడు చెప్పాడు. నిజమే, మాట ఇచ్చాడు. ఎంతోమంది మనుషులు తొక్కాలని చూశారు, ఎంతోమంది మనుషులు అనగదొక్కాలని చూశారు. అయినప్పటికీ కూడా నా దేవుడు ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడితే ఎక్కడ ఆయన కార్యాలు, ఎక్కడ నిలబడితే అక్కడ అనేక మంది బలపరచబడ్డాం, ఎక్కడ నిలబడితే అక్కడ ఆయన వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహత్తు గల మాట ఇచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్య కుటుంబంలోంచి వచ్చిన నేను, ఒక అన్యుడిగా ఉన్న నేను, దేవుడు నన్ను రక్షించుకొని ఒక అన్య కుటుంబంలోంచి వచ్చిన నేను ఇలాగ వాడబడుతున్నాను అంటే అది కేవలము ఆయన మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సపోర్టు లేదు నాకు, ఎవ్వరు నన్ను బలపరిచేవారు ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా ప్రియులారా, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన పిలుచుకున్న దేవుడు, ఆయన పరిచర్యకు పిలిచిన దేవుడు, ఆయన వాడుకుంటున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఏ మనిషి అనగదొక్కాలని చూసినా, ఏ మనిషి నిన్ను త్రొక్కాలని చూసినా, నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఆయన ఊరేగిచ్చే దేవుడు. ఆయన విజయోత్సవాలతో మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన శిఖరాలకు ఆయన ఎక్కించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నాకు ఇదే విశ్వాసం, ప్రభువా మనుషులు కాదు మమ్మల్ని హెచ్చించవలసింది. ఎవరు హెచ్చించాలి మనల్ని? మనుషులు కాదు. మనుషులు హెచ్చించారనుకోండి ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళకి నచ్చలేదనుకో, అదే మనిషి నిన్ను తొక్కుతానికి ప్రారంభిస్తాడు. ఒకవేళ మనుషులు నిన్ను అలా పైకి హెచ్చించేయాలని చూశారనుకోండి, నీ విధానము, నీ మాట కొన్నిసార్లు మనం కరెక్ట్గా మాట్లాడితే నచ్చదు అవతలకి. వీళ్ళు నాకు ఆపోజిట్లో మాట్లాడతారా, వీళ్ళు నాకు ఆపోజిట్లో లెగుస్తారా అని చెప్పి దేవుని వాక్యం అంటది కదా, యథార్థవాది లోక విరోధి. ఎవరు? యథార్థంగా వాక్యం ఎలా చెప్తుంది కదా అని మనం ఎవరిదో కొంచెం భక్తిగా ఉండే వాళ్ళతో అన్నామనుకోండి, నీకే తెలుసా వాక్యం? ఎన్నో 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 ఇలాంటివి అనుభవిస్తున్నాం. దేవుని వాక్యం అంటుంది, ఎక్కడ నువ్వు అనగద్రొక్కబడుతున్నావో, ఎక్కడ నిన్ను అనగద్రొక్కాలని చూస్తున్నారో, ఎవరు నిన్ను అనగద్రొక్కాలని చూస్తున్నారో, దేవుని మాట మీద నువ్వు నమ్మకం పెట్టు. నాకు ఒకే విశ్వాసం, నాకు ఒకటే నమ్మకం ఏంటి తెలుసా? నా దేవుడు పిలిచాడు, నా దేవుడు వాడుకుంటానని చెప్పాడు, నా దేవుడు అనేక మార్లు నా సేవకు నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నారు, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను అని నాకు చెప్పిన నా దేవుడు ఆయనే వాడుకుంటాడు. మనుషులు వాడుకుంటే ఏంటి, విడిచిపెడితే ఏంటి, మనుషులు ఉపయోగించుకుంటే ఏంటి, ఉపయోగించుకోకపోతే ఏంటి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలా పిలిచాడు? మహత్తు గల మాట చేత. నీ జీవితంలో ఏదైనా నీకు మాట ఇచ్చాడు ఆయన? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు నీకు ఏదైనా ఒక వాగ్దానం చేశాడా? ఆయన మహత్తు గల మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకో, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఈ శతాధిపతి ఏం చేశాడో తెలుసా? ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు. ప్రియులరా, ఎవరైతే ఆయన మాట మీద నమ్మకం పెట్టుకుంటారో వారి విశ్వాసాన్ని చూసి చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ఇదిగో యేసు వారి విశ్వాసమును చూచి చూడండి ప్రియులారా, యేసు ఏం చూస్తాడు అంటే వారి విశ్వాసాన్ని చూశాడంట. యేసు ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందంట. ఆవగింజంత ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. దేవుడు నీలో చూసేది నీ అందాన్ని చూడ్డు, దేవుడు నీలో చూసేది నీ డబ్బు చూడ్డు, దేవుడు నీలో చూసేది నీ బంగారం చూడ్డు, దేవుడు నీలో చూసేది పైకి ఎంత అందంగా నువ్వు ఉన్నావు, ఇవేమి నా దేవుడు చూడ్డు ప్రియులారా. నా దేవుడు నీలో చూసేది ఏంటో తెలుసా? విశ్వాసం. ఏంటి?
విశ్వాసం. శతాధిపతిలో ఏం చూశాడు? విశ్వాసం చూశాడు. వెంటనే శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. చదవండి, ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు కిందకి చదవండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎప్పుడంట? ఆ గడియలోనే. ఎప్పుడైతే ఈ శతాధిపతి విశ్వాసం ఉంచాడో, ఎప్పుడైతే ఈ శతాధిపతి ఆయన మహత్తు కలిగిన మాట మీద నమ్మకం పెట్టుకున్నాడో, ఆ గడియలోనే, ఆ గడియలో ఏం పొందాడంట? తన దాసుడు స్వస్థత పొందాడు. ఎలాంటి విశ్వాసం ఇది? ఆయనను ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఎలా ఉంది నీ విశ్వాసం? ఎలా ఉంది నీ భక్తి? ఆయనని ఆశ్చర్యపరిచే విశ్వాసం మనకుందా? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి. ఆయన ఆశ్చర్యపోయే విశ్వాసం. ఎవరు? నా దేవుడు ఆశ్చర్యపోయే విశ్వాసం. ఈరోజు నీ నుంచి, నా నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నా దేవుడు నేను ఆశ్చర్యపోయే విశ్వాసం నేను నుంచి కోరుకుంటున్నానని చెప్తున్నాడు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆయన ఆశ్చర్యపోయే విశ్వాసం మనము ఆయన రాకడ వరకు మనము కలిగి ఉందుము గాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన మా తండ్రి, శతాధిపతి జీవితంలోంచి కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, అద్భుతాలు చేసే దేవా, నీకు స్తోత్రాలు. శతాధిపతి కలిగిన విశ్వాసాన్ని మేము కలిగిన వారముగా మేము ఉండడానికి మీరు కృప చూపండి. అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం మీరు జరిగించండి ప్రభువా. అయ్యా, అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, అపారమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా, తోటి వారి ఎడల ప్రభువా శ్రద్ధ కలిగిన వ్యక్తిగా, నిజమే నా తండ్రి, మనుషుల మాటల మీద శతాధిపతి నమ్మకం పెట్టుకోలేదు, తనకున్న అధికారం మీద నమ్మకం పెట్టుకోలేదు. అయ్యా సమస్తానికి అధికారివైన నీ మీద వ్యక్తి అనుకున్నాడు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రం. శతాధిపతికున్న ఆ కపెర్నహూములో ఉన్న శతాధిపతికున్న విశ్వాసం మీరు మాకును కూడా అనుగ్రహించండి. నిన్ను ఆశ్చర్యపరిచే మంచి విశ్వాసులుగా మీరు మమ్మల్ని తయారు చేయమని, మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.